వీడియోలో ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ విశ్వానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటి అంటే పంచక్లేశాలు. దీని గురించి తెలుసుకుందాం. అంటే ముందు మనం క్లేశం అంటే ఏమిటి, అవి 5 వాటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. క్లేశము అంటే దుఃఖము. క్లేశము అంటే దుఃఖము. మరి మానవునికి దుఃఖం కలగడానికి కారణం ఏమిటి అంటే మనస్సు. మానవుడు మనస్సు ప్రభావంలో ఉంటే ప్రపంచం వైపు ఆకర్షణకు గురి అవుతాడు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా సత్యం అనుకుంటాడు. ఆ ప్రపంచంలో ఉన్నవని సత్యం అనుకొని ఏం చేస్తాడు? ఆత్మను విస్మరిస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తాడో అప్పుడు ఆత్మ అంటే భగవంతుణ్ణి తెలుసుకుంటాడనమాట. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనసు ప్రభావంలో ఉంటే ఎలా ఉంటారు, వారి ప్రాపంచిక జీవితం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. యోగ దర్శనంలో పతాంజలి మహర్షి మనసుకున్న 5 క్లేశాల గురించి చెప్పడం జరిగింది. యోగ దర్శనంలో పతాంజలి మహర్షి 5 క్లేశాల గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్మిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము. మళ్ళొకసారి చెప్పుకుందాం. అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్మిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము. అయితే ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే అవిద్యా క్లేశము. దీని గురించి కొంత వివరణ తీసుకుందాం. ఈరోజు మనం యోగ సాధనలో అత్యంత ముఖ్యమైన అవిద్యా క్లేశం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో ఉన్న అన్ని బాధలకు, మనసులో ఉన్న అన్ని కలతలకు, ఆందోళనకు, అసంతృప్తికి మూల కారణం ఏమిటి అని మనం కనుక ప్రశ్న వేసుకుంటే మహర్షులు చెప్పే సమాధానం ఏమిటంటే అవిద్య. మరి అవిద్య అంటే ఏమనుకుంటాం? కేవలం పుస్తకాలు చదవకపోవడం, పుస్తకాలు లేకపోవడం అని అనుకుంటున్నాం. కానీ అది కాదు. ఏంటి అంటే నిజమైన జ్ఞానం లేకపోవడమే అవిద్య. అసత్యాన్ని సత్యంగా భావించడం, నిత్యం మారిపోయే వాటినే శాశ్వతమని నమ్మడం, ఇంకా మన అసలు స్వరూపమైన ఆత్మను మర్చిపోవడం, ఇవే అవిద్యా క్లేశము అన్నమాట. మనం చిన్నప్పటి నుండి ఏమనుకుంటాం? ఈ శరీరమే నేను, నాకున్న ఈ పేరే నేను, ఈ కుటుంబమే నేను, ఈ ఆస్తి అంతయు నాదే, ఈ పదవులే నావి, ఇలా అన్ని నావి నేను అనుకుంటూ నేర్చుకుంటూ పెరుగుతాం. కానీ ఎప్పుడైనా మనం నేను నిజంగా ఎవరు
అని ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా సరే ఎప్పుడు ప్రశ్నించుకోము. ఇంకా ఈ శరీరం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంది. అంటే బాల్యం పోయింది, యవ్వనం వచ్చింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది. ఇలా శరీరం మారుతూనే ఉంది. శరీరంతో పాటు మన ఆలోచనలు కూడా మారుతున్నాయి. అంతే కదా, ఆలోచనలు కూడా ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, మళ్ళీ 5 నిమిషాలకు ఇంకో ఆలోచన ఉంటుంది. అలాగే అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ ఈ మార్పులన్నిటిని గమనిస్తున్నది ఎవరు? ఈ మార్పులన్నిటిని గమనిస్తున్నది ఎవరు? ఈ సాక్షి స్వరూపాన్ని మర్చిపోవడమే అవిద్య. అంటే ఆ గమనిస్తున్నది ఎవరనే దాన్ని మర్చిపోవడమే అవిద్య. ఈ అవిద్యకు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే, రాత్రి చీకట్లో ఒక తాడును చూసి అది పాము అనుకొని ఒక వ్యక్తి భయపడతాడు. ఆ సమయంలో ఇంకా అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది? చాలా వేగంగా కొట్టుకుంటుంది. దాంతో పాటు చెమటలు కూడా వచ్చేస్తాయన్నమాట. పరిగెత్తాలా ఇట ఆట అని ఎంతో చూస్తుంటాడు. ఆ సమయంలోనే మళ్ళా అక్కడ వెలుతురు రావడం జరిగింది. వెలుతురు రాగానే ఏమవుతుంది? అక్కడ పాము ఉండదు, తాడే కదా ఉన్నది. అది తాడు అని తెలుసుకుంటాడు. వెంటనే భయం అనేది పోతుందన్నమాట. అంటే అక్కడ పాము లేదు కాబట్టి ఆయనకు భయం పోయిందన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోవడం వల్లనే భయం వచ్చింది. అంతే కదా, అది తాడు అని తెలియకపోవడం వల్లే అతనికి భయం వచ్చిందన్నమాట. దీనినే అవిద్య అంటారు. జ్ఞానం వచ్చిన వెంటనే భయం అనేది పోతుంది. మన జీవితంలో కూడా చాలా బాధలకు నిజాల వల్ల కాదు, మరి దేని వల్ల అంటే మన అజ్ఞానం వల్లనే వస్తూ ఉంటాయి. మనకెన్నో బాధలు ఉంటాయి కదా, ఆ బాధలన్నీ నిజంగా బాధలా అంటే కాదు, నిజాల వల్ల వచ్చేది కాదు, మన అజ్ఞానం వల్లనే. అంటే అవి సరిగ్గా మనం అర్థం చేసుకోకపోవడం వల్లనే మనకు బాధలు వస్తుంటాయి అన్నమాట. చూడండి, మనం సుఖం ఎక్కడ వెతుకుంటాం? బయటి వస్తువుల్లో ఉందని నమ్ముతాం, అందులోంచే వెతుకుతుంటాం. అంటే మంచి ఇల్లు ఉంటే సంతోషంగా ఉంటామని, ఎక్కువ డబ్బు ఉంటే శాంతిగా ఉంటాము, లగ్జరీ లైఫ్ అనుభవిస్తామని, ఇంకా అందరూ మనల్ని మెచ్చుకుంటుంటే అదొక రకమైన ఆనందం కలుగుతుంది, అలా అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా కొంతకాలమే ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, కొద్ది రోజులు బాగుంటుంది, మనకంటే పక్కన ఇంకో మంచి ఇల్లు కట్టిండు అనుకో, మనది అయిపోతుంది అక్కడితో. అలాగే డబ్బైనా సరే, మనం ఈ రోజు కొంత డబ్బు సంపాదించుకున్నాం, మన పక్కలోడు అంతకంటే ఎక్కువ సంపాదించుకుంటే ఏమవుతుంది? అప్పుడు మనకు మన ఆనందం, అంతసేపు ఉన్న ఆనందం పోతుంది. అలాగే మెచ్చుకోవడమైనా అంతే. ఇలా ప్రతిది కూడా కొంతకాలమే ఉంటుంది. ఇవి శాశ్వత శాంతిని, శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే ఇవన్నీ మారిపోయేవే, ఏది శాశ్వతంగా ఉండదు, అన్ని మారిపోయేవి. మరి మారిపోయే దాటిలో శాశ్వత సుఖాన్ని వెతకడం కూడా అవిద్యే. మారిపోతాయని తెలిసినాక కూడా అందులోనే మనం శాశ్వత సుఖాన్ని వెతకడం అంటే మనకు అవిద్య ఉన్నట్టే అన్నమాట. ఇంకా చూడండి, ఒక చిన్న బాలుడు ఉంటాడు, వాడికి బొమ్మలంటే ప్రాణం. అది పగిలిపోయింది అనుకో, వాడు ఎంత బాధపడతాడు, చాలా బాధపడతాడు. కానీ పెద్దలు దానికి బాధపడతారా? ఆ బొమ్మలకు పగిలిపోయినప్పుడు వాళ్ళు చిన్న విషయంగా అనిపిస్తుందా ఆ బొమ్మ పగిలిపోవడం. అలాగే పెద్దవాళ్ళు కూడా డబ్బు, పేరు, గౌరవం, ప్రతిష్టల కోసం ఎంతో పాకులాడుతుంటారు, అవి రాకపోతే బాధపడుతుంటారు. కానీ జ్ఞానికి ఏంటి? అవన్నీ కూడా తాత్కాలికమైనయే. జ్ఞానికి తెలుసు కదా, జ్ఞానికి శాశ్వతమైంది ఏందో. అందుకని
దాని గురించి బాధపడడం అనమాట. ఇంకా చూడండి, మన వయస్సు మారే కొద్దీ, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఓ కోరికలు ఉంటాయి, పెద్దగా ఉన్నాక ఇంకో కోరికలు వస్తుంటాయి, మధ్య వయసు వచ్చినాక ఇంకో కోరికలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, బాలుడు చిన్న బాలు ఉన్నప్పుడు బొమ్మలతో ఓకే అనుకున్నాడు, పెద్దగా అయినాక డబ్బుల కోసం. అలా వయస్సు మారే కొద్దీ మన అభిరుచులు కూడా మారుతుంటాయి అన్నమాట. పరిస్థితులు మారితే వాటి ప్రాధాన్యత కూడా మారుతాయన్నమాట. మారిపోయే వాటినే శాశ్వతమని భావించడం అవిద్యకు నిదర్శనం. ఇవన్నీ అవిద్యకు వివరణ కోసం ఇవన్నీ చెప్పడం అన్నమాట. ఇక ధ్యానం చేసేటప్పుడు చూడండి, ధ్యానం చేయడానికి మనం కూర్చుంటాం, అప్పుడు కూడా ఈ అవిద్య మనను వదలదు. ఏంటి, అప్పుడు ధ్యానానికి కూర్చునేటప్పుడు ఏమనుకుంటాం అంటే, మనకు పక్కల వాళ్ళు చెప్పింటారు, నాకు నక్షత్రాలు కనిపించినాయి, నాకు వాళ్ళు కనిపించారు, నాకు వీళ్ళు కనిపించారు, నాకు ఇలాంటి సందేశం వచ్చాయి, ఇలాంటివన్నీ చెప్పింటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నాకు కూడా కనిపించింటే బాగుంటుండే, నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ సాధన చేసింటే బాగుంటుండే, నాకు కూడా ఇప్పుడు ఏదో కాళ్ళ నొప్పులు వచ్చో ఏదో ఒకటి ఉన్నింటది, నాకు ఈ కాళ్ళ నొప్పులు వెంటనే తగ్గిపోతే బాగుండేది, నాకు వెంటనే ఫలితం రావాలి, ఇలాంటి ఆలోచనలతోనే కూర్చుంటాం. ఇది కూడా అవిద్యనే. మరి ఎందుకంటే ధ్యానం అనుభవాల కోసం కాదు, మనం చేసే ధ్యానం అనుభవాల కోసం కాదు, మరి దేనికోసం, మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మనం చేసేది అదే, మన జూమ్ లో చేసేది మన రోగాల కోసం కాదు చేసేది, మన అసలు స్వరూపం తెలుసుకోవడం కోసమే చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఈ విషయం అర్థం అవుతుందో అప్పుడు ధ్యానం పోటీలాగా కాకుండా ఒక ప్రయాణం అని తెలుస్తుంది అన్నమాట. ఒకసారట ఒక శిష్యుడు తన గురువుని అడుగుతాడట, ఏమని, గురుదేవా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, అయినా నాకు శాంతి ఎందుకు రావడం లేదు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ నాకు శాంతి రావడం లేదు అని. అప్పుడు గురువు ఒక అద్దాన్ని తీసుకొని వచ్చి ఆ అద్దము నిండా దుమ్ముతో కప్పేస్తాడట, దాని మీద దుమ్ము పోస్తాడు. పోసిన తర్వాత అప్పుడు అడుగుతాడు శిష్యుణ్ణి, ఈ అద్దంలో నీ మొహం కనిపిస్తుందా అని అడిగితే, ఆ కనిపిస్తుందా మొహం దుమ్మున్నప్పుడు? శిష్యుడు కనిపించడం లేదు అని చెప్తాడు. అప్పుడు గురువు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ దుమ్మును మొత్తం తొలగిస్తాడు అద్దం మీద నుంచి. అప్పుడు వెంటనే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు గురువు గారు చెప్తాడనమాట, నీ ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది, కానీ అవిద్య అనే దుమ్ము దానిని కప్పివేసింది. ధ్యానం అంటే కొత్తగా వెలుగును సృష్టించుకోవడం కాదు, దుమ్మును తొలగించుకోవడం. మనలో ఉన్న దుమ్మును మనం తొలగించుకుంటున్నప్పుడు రోజు ధ్యానం చేసి, అంటే రోజు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా, అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇక మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి, ఏమని అంటే, నేను బాధపడుతున్నది నిజంగా జరిగిన విషయానికా లేదా నా ఊహలకా? చాలాసార్లు మనం జరగని విషయాల గురించే ఎక్కువగా భయపడుతూ ఉంటాం. అంటే రేపేమవుతుందో, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నా భవిష్యత్ ఏంటో, ఒకవేళ నేను చేయాల్సిన పనిలో ఓడిపోతే ఏంటో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఏమైతే మన మనశ్శాంతిని దూరం చేస్తుంటాయన్నమాట. మరి ఈ ఊహలన్నిటికీ, ఇవన్నీ ఊహాగానాలే కదా, మనం ఇట్లా ఆలోచిస్తున్నామంటే ఊహలే. ఈ ఊహాగానాలన్నిటికీ కారణం ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ అవిద్యనే అన్నమాట. చూడండి, ప్రకృతిని గమనించండి. ఉదయం పూట సూర్యుడు మంచిగా ఉదయిస్తుంటాడు, సాయంత్రం అయిందంటే అస్తమిస్తుంటాడు, చెట్లకు ఆకులు వస్తూ ఉంటాయి, అవి రాలిపోతుంటాయి. అలాగే ఋతువులు కూడా మారుతూ ఉంటాయి. ప్రకృతి మార్పును అంగీకరిస్తుంది, కానీ
మనిషి మాత్రం మార్పును అంగీకరించలేక బాధపడుతున్నాడు. ప్రకృతిలో అన్ని సహజంగా జరిగిపోతున్నాయి, అన్ని అంగీకరిస్తున్నాం, కానీ మనిషికి జరిగే మార్పును మాత్రం మనిషి అంగీకరించడం లేదు. ఈ బాధకు కారణం మార్పు అంటే కాదు, ఆ మార్పును అర్థం చేసుకోకపోవడం. ఇదే అవిద్య అన్నమాట. ఇంకా ధ్యాన సాధకుడికి అవిద్య తగ్గాలంటే మొదట చేయాల్సిందేంటి? శక్తిని పెంచుకోవాలి. మనం ధ్యాన సాధనలో మనకు ఈ అవిద్య తగ్గాలంటే మనం శక్తిని పెంచుకోవాలి. ఏంటి? కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కోపం వస్తుంది, వచ్చినప్పుడు ప్రదర్శించకుండా నాకు కోపం వస్తుంది అనేది మనం అవగాహన తెచ్చుకోవాలి. బాధ వచ్చినప్పుడు ఇప్పుడు నా మనసులో బాధ ఉంది, ఆ బాధను కూడా మనం గమనించాలన్నమాట. అలాగే ఆలోచనలు వచ్చినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కాట, వాటితో కలిసి వెళ్ళకుండా, అంటే ఒక ఆలోచన తర్వాత ఒకటి వస్తుంటే ఇక అలాగే ఆలోచిస్తూ పోకుండా ఏంటి ఈ ఆలోచన, ఇది మంచిదా చెడువా, నాకు ఉపయోగపడుతుందా, ఇలా సాక్షిగా గమనించాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ గమనించే శక్తి పెరుగుతుందో అప్పుడు ధ్యానం ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఈ గమనించే శక్తి పెరిగే కొద్దీ మనలో ఉన్న అవిద్య కూడా తగ్గుతుందన్నమాట. ఇక ఈ అవిద్య పోవడానికి ముఖ్యంగా 3 సాధనలు అవసరం: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇక ధ్యానం తెలుసు కదా, మనం ప్రతిరోజు మనకు వీలున్నంత సమయం ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే స్వాధ్యాయం ఏంటి? మన గురువులు రాసిన పుస్తకాలను స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో ఉంటున్నాయి, అవి వింటూ ఉండాలి. ఇక సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో సాంగత్యం చెయ్యాలి. అంటే మనం రోజు జూమ్లో పాల్గొని రోజు వింటున్నాం కదా, ఇలా అన్నమాట. ఇవన్నీ చెయ్యడం వల్ల ఏమవుతుంది? అవిద్య అనే చీకటి మెల్లిమెల్లిగా తొలగిపోతుందన్నమాట. ఇంకా దాంతో పాటు ఏం చెయ్యాలంటే, నేను ఈ శరీరమా లేక ఈ శరీరాన్ని గమనిస్తున్న సాక్షినా, నేను ఈ శరీరాన్న లేక ఈ శరీరాన్ని గమనిస్తున్న సాక్షినా అనే ప్రశ్న మనం వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటూ ఉంటే మనకు మెల్లిమెల్లిగా జ్ఞానం వైపు ప్రయాణం చేస్తామన్నమాట. ఇంకా చివరిగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, చీకటిని కర్రతో కొట్టి బయటికి పంపలేం. కొట్టగలమా చీకటిని? కొట్టలేం. మరి ఏం చేయాలి? ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి దానంతటా అది వెళ్ళిపోతుందన్నమాట. అలాగే అవిద్యను కూడా మనం తొలగించలేం బలవంతంగా. నా నుంచి అంటే పోతుందా? పోదు. అక్కడ ఏం చెయ్యాలి? జ్ఞానం అనే దీపం వెలిగించాలి. అప్పుడు చీకటి అనే స్వయంగా వెళ్ళిపోతుంది. అవిద్య అనే చీకటి తానే స్వయంగా మాయమవుతుందన్నమాట. మరి ఏంటి దీనికి ఎలా జ్ఞానం వెలిగించాలి? జ్ఞానం వెలగాలంటే ఏం చెయ్యాలి అంటే, ధ్యానం వల్లనే జ్ఞానం. ధ్యానమే ఆ దీపాన్ని వెలిగించే ప్రక్రియ అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నించాలి. ప్రతిదీ కూడా గమనించాలి, అంటే సాక్షిలా గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఈ అవిద్యా క్లేశం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ అవిద్యా క్లేశం తొలగుతుందో అప్పుడు మనకు శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆత్మ జ్ఞానం ఉంటుంది.
ఈ అవిద్యా క్లేశం గురించి భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఏంటి? సాంఖ్యయోగం అయిన 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. అసత్యానికి శాశ్వతమైన ఉనికి లేదు. అసత్యానికి శాశ్వతమైన ఉనికి లేదు. సత్యానికి లేమి లేదు. ఈ సత్యాన్ని తత్వజ్ఞానులు గ్రహించారు. అవిద్య వల్ల మనిషి అసత్యాన్ని సత్యంగా భావిస్తాడు. ఇంకొక శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఏంటి? సాంఖ్యయోగంలోనే 20వ శ్లోకం ఏంటి అంటే, ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. శరీరం నశించిన ఆత్మ నశించదు. కానీ అవిద్య వల్ల మనిషి తానే శరీరం అనుకొని మరణ భయంతో బాధపడుతున్నాడు. ఈ శరీరమే నేను అనుకొని మరణ భయంతో బాధపడుతున్నాడు. అలాగే కర్మ సన్యాస యోగంలో 5వ అధ్యాయం 15వ శ్లోకం ఏంటి అంటే, అజ్ఞానం అంటే అవిద్య. ఈ అవిద్య ఏంటి? జ్ఞానాన్ని కప్పివేస్తుందన్నమాట. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అందువల్లనే జీవులు మోహానికి లోనవుతున్నారన్నమాట. ఈ అవిద్యను తొలగించుకోవాలంటే, అవిద్యా క్లేశాన్ని తొలగించుకోవాలంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.